జీతాలు రాకపోవడంతో దసరా పండుగ వేళ కుటుంబాలు పస్తులుండాల్సిన పరిస్థితి వచ్చిందని పంచాయతీ అండ్ గ్రీన్ అంబాసిడర్స్ యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు విజయనగరం కలెక్టరేట్ వద్ద గ్రామ పంచాయతీ కార్మికులు గ్రీన్ అంబాసిడర్లు ధర్నా చేశారు. బకాయి జీతాలను వెంటనే చెల్లించాలి, మున్సిపల్ కార్మికులకు చెల్లిస్తున్న విధంగా 21,000 రూపాయలకు పెంచి ఇతర సమస్యలను పరిష్కరించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు కె సురేష్ డిమాండ్ చేశారు. గ్రామాలను అభివృద్ధి చేసి తీర్చిదిద్దుతామంటున్న సీఎం, డిప్యూటీ సీఎంలు గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుతున్న పంచాయతీ కార్మికులు సమస్యలను పట్టించుకోకపోవడం అన్యాయమని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వి లక్ష్మి, ఏ జగన్మోహన్, జిల్లా కమిటీ సభ్యులు బి శ్రీను, సిహెచ్ ముత్యాలు తదితరులు విమర్శించారు. గ్రామాలను పంచాయతీలను పరిశుభ్రంగా ఉంచుతున్నటువంటి పంచాయతీ కార్మికులకి, గ్రీన్ అంబాసిడర్లకి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన అన్యాయం చేస్తూ ఉంది. ఈరోజు జిల్లాలో 4 నెలల నుంచి 3 సంవత్సరాల వరకు బకాయిలో జీతాలు ఉన్నాయి. ఆ కార్మికులు కేవలం 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 12,000 రూపాయలు మాత్రం ఇస్తూ ఉన్నారు. మరి 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 12,000 రూపాయలు సకాలంలో ఇవ్వకపోతే ఆ కుటుంబాలను ఎలా పోషించుకుంటారని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు పండగ పూట వస్తూ ఉంది. మరి పండగ చేసుకోవాలంటుంటే డబ్బులు ఉండాలి. డబ్బులు ఉంటేనే బియ్యం కానీ సరుకులు కానీ కొనుక్కోవచ్చు. మరి ఈరోజు నెలల తరబడి బకాయిలు ఉంటే ఆ కుటుంబాలు పోషించుకోవడం అనేది కష్టతరంగా ఉంది. ఎవరు అప్పులు కూడా ఇవ్వడం లేదు. కాబట్టి ఈరోజు 15th ఫైనాన్స్ నిధులు ఈ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఆ నిధులు వెంటనే జీతాలకు ఉపయోగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా జీతం ఇవ్వాలి, జీతం ఇస్తే పని చేస్తామని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. దీంతో పాటు ఈరోజు ఎవరైతే మున్సిపల్ కార్మికులకి 21,000 రూపాయలు ఇస్తూ ఉన్నారో వీళ్ళకి కూడా అదే పద్ధతిలో 21,000 జీతం పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, హెల్త్ కార్డులు లేవు, గుర్తింపు కార్డులు లేవు, అనారోగ్యం వస్తే సెలవులు కూడా లేవు. వరద బాధితులకు నష్టపరి